గ్రామ రచ్చబండలే వేదిక, అవంతి ప్రచారానికి బదులే లేదిక. భీమిలి నియోజకవర్గం 8వ వార్డులో 2వ తారీఖు గురువారం వైసీపీ అభ్యర్థి అవంతి పాత మధురవాడమెట్ట, మిథిలాపురం, బృందావన నగర్లో ప్రచారం కొనసాగించారు. వినూత్నంగా ఆయన ప్రతి వీధిలో, కాలనీలో జనసందోహం ఉన్న చోట ఆగి ప్రజలతో మమేకమై తనదైన శైలిలో కుశలము అడుగుతూ వైసీపీ జెండాలతో, శ్రేణులతో, తీన్మార్ డబ్బులతో ప్రచారం కొనసాగించారు. ఈ ప్రచారంతో పాటు పార్టీలో చేరుతున్న సుమారు 50 మంది అభిమానులను మీడియా ముఖంగా కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం గ్రామ రచ్చబండ వద్ద ఆగుతూ కాలనీ వాసుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. మీరు పిలిస్తే పలికే వ్యక్తులు వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తలు. ఓట్ల కోసమే వచ్చి మాయమాటలు చెప్పి అయ్యాక కనిపించని వారు టీడీపీ నాయకులు. మీది నాది అనుబంధం ఇప్పటిది కాదు, గత 16 సంవత్సరాల నుండి ఉన్న బంధం. నేను వాళ్ళలా డబ్బు సంపాదించడానికి కాదు, పేద ప్రజల సేవ, వాళ్ళ ప్రేమ సంపాదించటం. ఇది గుర్తించి ఆలోచించి వారి మాయమాటలకు లొంగకుండా 13వ తారీఖున ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు, అసెంబ్లీలో తనకి, పార్లమెంటుకి బొత్స ఝాన్సీకి ఓటు వేయండని కోరారు. ఈ సందర్భంగా నమూనా బ్యాలెట్ పేపర్లో ఫ్యాన్ గుర్తు క్రమం తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ర్యాలీలో నగరాల కార్పొరేషన్ చైర్మన్ పోతిన శ్రీనివాసరావు, 8వ వార్డు కార్పొరేటర్ లోడగల అప్పారావు, లోడగల రామ్మోహన్, పోలిరెడ్డి, ఎం రాజేశ్వరి, జి లక్ష్మణనాయుడు, మీసాల సత్యం, పి సీతం నాయుడు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి నేను ఎమ్మెల్యేగా, మినిస్టర్గా ఉండి గడప గడపకి మీ ఇంటికి వచ్చాను, గుర్తుందా? నైట్ మీ వీధిలో మొత్తం వచ్చాను. కరెంట్ లైట్లు పోయినని చెప్పారు, వేపించాను. వాటర్ ప్రాబ్లం అని చెప్పారు. మరి మీకు పిలిస్తే పలికే వ్యక్తులు వైఎస్ఆర్సీపీ నాయకులు, అవునా కదా? కానీ ఓట్లప్పుడే కనిపించేవాళ్ళు తెలుగుదేశం నాయకులు, అవునా కదా? అది ఆలోచించండి. అంటే ఇలా మేమేదో వచ్చామని కాదు, ఫ్రీగా మాడుకున్నాం. ఎందుకంటే మీ అనుబంధం, నా అనుబంధం ఎవరితో అయిపోయింది కాదు కదా. అదే చెప్తాను, 16 సంవత్సరాల నుంచి మీరు నన్ను ఆదరించారు, అభిమానించారు, 2 సార్లు ఎమ్మెల్యే గెలిపించారు ఈ నియోజకవర్గం. మరి నేను కూడా అభిమానాన్ని గుర్తుపెట్టుకుని మీకు మంచైనా, చెడైనా, కష్టమైనా, సుఖమైనా ఎప్పుడు కూడా నేను మీతోనే ఉన్నాను. ఇప్పుడు ఇలా తెలుగుదేశం అభ్యర్థిలాగా ఎలక్షన్లో కూడా రావటం, ఇది 4 మాయమాటలు చెప్పటం, 4 రూపాయలు ఖర్చు పెట్టడం, అమ్మ ఓట్లు పెంచుకుని మళ్ళీ కనిపించకుండా టైప్ కాదు. ఎందుకంటే నేను వచ్చింది రాజకీయాల్లోకి ఇంకా డబ్బు సంపాదిద్దాం, ఇంకా పేరు సంపాదిద్దాం కాదు, భౌతిక రెండు నాకు బాను. సో నాకు కావాల్సింది ఏంటంటే, నాకు కావాల్సింది సేవ చేద్దామని. ఆ సేవ ఎవరికి? పేదవాడికి చేద్దామని. మరి జగన్ గారు ఇవాళ ఈ సచివాలయంలో 15 కోట్లు ఎలా ఇచ్చారో, మధురవాడ మొత్తం 400 కోట్లు ఇచ్చారు 7 సంవత్సరాల కాలం. మరి భీమిలి నియోజకవర్గం మొత్తం 800 కోట్లు ఖర్చు పెట్టదు. ఎంతమ్మా? 800 కోట్లు, 2,400 కోట్లు ఖర్చు పెట్టదు. అంటే ఈ డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు మీ కులం ఏంటో చూడలేదు, మీ మతం ఏంటో చూడలేదు, మీ పార్టీ ఏంటో చూడలేదు, అవునే కదా? అంటే ఇందాక దాస్ చెప్పినట్టు ఇదివరకు వ్యవస్థ అలా ఉండేది తెలుగుదేశం హయాంలో. మనకి ఏదైనా సమస్య ఉంటే, మన సర్టిఫికేట్ కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, రేషన్ కావాలన్నా మనం నాయకుల దగ్గరికి, అధికారుల దగ్గరికి ఇవ్వాల్సి వచ్చేది, అంతేనా? కానీ ఇవాళ వ్యవస్థ, గవర్నమెంట్ వ్యవస్థను తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పెట్టారు జగన్ గారు. అది తేడా తెలుసుకోండి, తెలుగుదేశానికి జగన్కి తేడా. అది బాగుందా, ఇది బాగుందా? మాట్లాడుతున్నా బాగుంది. ఇది బాగుందంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఓట్లు వస్తాయి, ఎలక్షన్లు వస్తాయి. ఇది బాగుందంటే మళ్ళీ జగన్ గారు రావాలి. జగన్ గారు రావాలంటే మన ఆరింట్లో కూర్చుంటే రాడు. సో ఇక్కడ కొంతమంది డబ్బున్న వాళ్ళు జగన్ గారిని ఎలాగైనా సార్ దించాలని చూస్తున్నారు. గీత వినోదాలు అంటే ఉన్నారు కదా, వాళ్ళందరికంటే కంటగింపుగా ఉంది. ఎందుకని ఇదివరకు మీ అందరూ పేదవాళ్ళందరూ వచ్చి వాళ్ళ ఇంటి ముందు చేతులు నిలబడకూడదు. అధికారులు లంచాలు వచ్చాయి, నాయకులు రికమెండేషన్లు ఉంటాయి. ఇవాళ నాయకుల రికమెండేషన్లు, అధికారులు లంచాలు, వీళ్ళందరూ పని లేదు. ఎవరికి? కార్పొరేటర్ పని లేదు, ఎమ్మెల్యేకి పని లేదు, సీనియర్ నాయకులకి పని లేదు.
ఎందుకని అన్నీ మీకు ఆటోమేటిక్గా సచివాలయం కింద అయిపోతుంది. వదిలే లేదా? కాబట్టి మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ యుద్ధం జరిగే యుద్ధం ఏదో జగన్కి చంద్రబాబు జరిగేది కాదు, పేదవాడికి డబ్బులకి జరిగే యుద్ధం. పేదవాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బడ్డీలు ఉన్నాయి, ఈ బడ్డీలు పెట్టిన వాళ్ళు పేదవాళ్ళు, డబ్బున్న వాళ్ళు. అదే జగన్ గారు ఏమంటాడు, బడ్డీలు పెట్టుకోండి వాళ్ళకి చెయ్యి ఇవ్వమని అంటాడు, బడ్డీతో పాటు అంటాడా? అదే చంద్రబాబు గారు ఏమంటాడు తెలుసా, మా పెద్ద పెద్ద కార్లు వెళ్తున్నాయి, కారు వెళ్తుంటే ఇది బడ్డీలు పోవాలి, రోడ్లో తీసానంటాడు చంద్రబాబు. అది తేడా చంద్రబాబు గారు జగన్. రోడ్లు విశాలంగా ఉండాలి చంద్రబాబుకి, బడ్డీలు గిడ్డలు కనిపించకూడదు, లాభం ఎవరు కనిపించకూడదు, విశాలంగా ఉంటే హ్యాపీగా ఉంటుంది. జగన్ గారు ఏమంటాడు, బడ్డీల్లోనే పాపం ఇబ్బంది పడతారంటే బడ్డీలతో పాటు చేయించి కూడా ఉన్నాడు, ఆడవాళ్ళకి ఆశ్రయం ఇవ్వమంటాడు. అమ్మా ఆటో ఉంటే వాహన మిత్రం ఏమంటాడు, ట్యాక్సీ ఉద్యోగుంటే వాహన మిత్రం ఏమంటాడు, 60 ఏళ్ళు దాటితే పెన్షన్ ఇవ్వమంటాడు. ఇవన్నీ జగన్ గారికి. ఎందుకని చంద్రబాబు చాలా పెద్ద అనుభవం, పెద్ద వయసు ఉందని చెప్తాడు. మనిషికి ఎంత సహాయం చేయాలంటే పెద్ద అనుభవం, పెద్ద వయసు కాదు కావాల్సింది, ఏం కావాలి, పెద్ద మనసు ఉండాలి. అలాంటి మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా రావడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ గతంలో కొన్ని సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది. ఇంకా కొన్ని సమస్యలు చెప్పారు. తప్పనిసరిగా మా దృష్టికి వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా టెక్నికల్ రీజన్స్ తోటి కొంత డిలే అయిన మాట వాస్తవం. ఎవరికైతే ఈ టెక్నికల్ రీజన్స్తో డిలే అయినాయో అవన్నీ కూడా తప్పనిసరిగా రేపు ఎలక్షన్ కూడా అయిపోగానే పరిష్కారం చేయడం జరుగుతుంది. అలాగే వాటర్ ప్రాబ్లం ఉంటుందని చెప్పారు. తప్పనిసరిగా కమిషన్ గారి దృష్టికి తీసుకెళ్లి వాటర్ ట్యాంకులు కూడా పంపించడం జరుగుతుంది. ఎందుకనంటే ఎలక్షన్స్ జరిగినా కానీ బేసిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంటుంది, గవర్నమెంట్ అధికారం మీద ఉంటుంది. మరి ఏదేమైనా ఈ పాత మధురవాడ మెట్టకే ఈ సచివాలయానికి 15 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళ కులం ఏంటి, మతం ఏంటి, ప్రాంతం ఏంటి, పార్టీ చూడకుండా అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల ప్రజలు జగన్ గారి పట్ల, జగన్ గారి నాయకత్వం పట్ల నమ్మకంతో ఉన్నారు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక మేలు జరిగింది, ప్రతి కుటుంబానికి ఏదో మేలు జరిగింది. రెండోది రికమెండేషన్లు లేవు, లంచాలు లేవు, పార్టీ చూడట్లేదు. కాబట్టి ప్రజలు నమ్మకం, విశ్వాసంతో జగన్ గారి పట్ల ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మేనిఫెస్టోలు పెట్టినా, ఎన్ని హామీలు ఇచ్చినా కూడా మరి నమ్మే పరిస్థితి లేదు. తప్పనిసరిగా గతంలో కూడా వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో జగన్ గారు గెలుస్తారు, ముఖ్యమంత్రి అవుతారు. అలాగే గతంలో వచ్చిన మెజార్టీ కంటే కూడా మరి భీమిలిలో గెలిచి ఈ భీమిలి సీట్ని జగన్ గారికి బహుమతి ఇస్తామని తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా పాత్రికేయ మిత్రులు కూడా అందరూ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్.